ప్రభువు నా కుడి పక్కన ఉన్నాడు, నేను భయపడను. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అద్భుతమైన దేవుని వాగ్దానం, ప్రభువు నా కుడి పక్కన ఉన్నాడు కనుక నేను భయపడను. ఈ మాట వినగానే మన హృదయంలో ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు మనతో ఉండకపోవచ్చు, స్నేహితులు దూరం అవ్వచ్చు, కుటుంబం కూడా అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎప్పటికీ మన కుడి పక్కనే ఉంటాడు. మన జీవితంలో ఎన్నో సందర్భాలలో భయం వస్తుంది. రేపు ఏమవుతుంది, నా సమస్య ఎలా తీరుతుంది, నేను ఓడిపోతానా, దేవుడు నిజంగా నాతో ఉన్నాడా? ఇలాంటి ప్రశ్నలు చాలామందికి బాధనిస్తాయి. కానీ దేవుడు వాక్యం మనకు గుర్తు చేస్తుంది, నీవు ఒంటరి కాదు, నేను నీతోనే ఉన్నాను. దేవుడు మన కుడి పక్కన ఉండడం అంటే మనకు రక్షణ ఉంది, ధైర్యం ఉంది, విజయం ఉంది. ప్రియులారా, దేవుడు దూరంగా ఉండే దేవుడు కాదు, మన కన్నీళ్లు చూసే దేవుడు, మన బాధ వినే దేవుడు, మన హృదయాన్ని తెలిసిన దేవుడు. తండ్రి, నీవు రాత్రి నిశ్శబ్దంగా ఏడ్చినప్పుడు కూడా దేవుడు నీ దగ్గరే ఉన్నాడు. నీవు అందరికీ నవ్వుతూ కనిపించినా లోపల విరిగిపోయి ఉన్నావని దేవుడికి తెలుసు. అందుకే యేసయ్య చెప్తున్నాడు, భయపడకు, నేను నీతోనే ఉన్నాను. కుడి పక్కన ఉన్న దేవుడు అంటే రక్షణ. బైబిల్లో కాలంలో కుడిపక్క అంటే బలం, రక్షణ, సహాయం అనే అర్థం. అంటే దేవుడు ఇలా చెప్తున్నాడు, నీ శత్రువులు వచ్చినా నేను నీకు అడ్డంగా నిలబడతాను. కొన్నిసార్లు మనం భయపడేది మన పరిస్థితులను చూసి, కానీ దేవుడు మన పరిస్థితుల కంటే గొప్పవాడు. ఎర్ర సముద్రం ముందు ఇజ్రాయేలులు భయపడ్డారు, వెనక శత్రువులు ముందు సముద్రం. కానీ దేవుడు వారి కుడి పక్కన నిలబడ్డాడు, సముద్రం చీలిపోయింది. ఈరోజు నీ జీవితంలో కూడా మూసుకొని పోయిన మార్గం ఉంది. దేవుడు ఒక మార్గాన్ని తెరవబోతున్నాడు. భయాన్ని జయించే విశ్వాసం. ప్రియులారా, మన బలాన్ని దోచుకుంటుంది. భయం మనం కలలను చంపేస్తుంది. భయం ప్రార్థన చేయకుండా ఆపేస్తుంది. కానీ విశ్వాసం ఇలా చెప్తుంది, దేవుడు నాతో ఉన్నాడు, అందుకే నేను ఓడిపోను. దావీదు గొలియతును చూసి భయపడలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అతడు దేవుడు తనతో ఉన్నాడని నమ్మాడు. ఈరోజు నీ ముందు కూడా గొలియతు లాంటి సమస్య ఉండొచ్చు. అది అప్పుల సమస్య కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కుటుంబం బాధ కావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, నీ సమస్య కంటే దేవుడు గొప్పవాడు. ఒంటరితనంలో కూడా దేవుడు తోడు. కొన్నిసార్లు మనుషులు మనల్ని వదిలి పెడతారు. మనకి అవసరం ఉన్నప్పుడు ఎవరూ కనిపించరు. కానీ దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. యేసోపును అందరూ తిరస్కరించారు, సోదరులు అమ్మేశారు, అతను జైలుకి వెళ్ళాడు. కానీ బైబిల్ చెబుతుంది, ప్రభువు యేసోపుతో ఉన్నాడు, అందుకే జైలు నుండి రాజభవనానికి వెళ్ళాడు. ఈరోజు కూడా నీవు కూడా చీకటిలో ఉన్నట్లు అనిపిస్తుందా? దేవుడు నిన్ను పైకి లేవబోతున్నాడు. ప్రభు మన ప్రక్కన ఉన్నప్పుడు మన హృదయంలో శాంతి ఉంటుంది. బయట తుఫాను ఉండొచ్చు, కానీ లోపల శాంతి ఉంటుంది. శిష్యులు సముద్రములో భయపడినప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు,
శాంతించు. అలలు ఆగిపోయాయి. ఈరోజు యేసయ్య నీ జీవితానికి కూడా చెప్తున్నాడు, శాంతించు బిడ్డా, నేను నీతోనే ఉన్నాను. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ రోజు నుంచి భయంతో జీవించకండి. నీ కుడి పక్కన ప్రభువు ఉన్నాడు. నీవు పడిపోకుండా ఆయన పట్టుకుంటాడు. నీవు ఏడ్చినప్పుడు ఆయన చూస్తాడు. నీవు బలహీనపడినప్పుడు ఆయన బలమవుతాడు. ఈరోజు నీ హృదయంలో ఈ మాట పెట్టుకో, ప్రభు నా కుడి పక్కన ఉన్నాడు, అందుకే నేను భయపడను. ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. భయపడుతున్న హృదయాలకు ధైర్యం ఇవ్వుము. బాధలో ఉన్నవారికి ఆదరణ ఇవ్వుము. నీవు వారి కుడి పక్కన ఉన్నావని వారు అనుభవిస్తున్నారు. యేసయ్య వారిని ఆశీర్వదించుము. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.